తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక విద్య విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుందంటే ఇప్పటికే నూతన వీసీలను నియమించడం, ఆ తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్ వైస్ చైర్మన్ నియమించడం, ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాల దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాలకు కూడా ప్రిన్సిపల్ మార్పు అనేది జరిగింది. మనతో పాటుగా నూతన ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రొఫెసర్ చింతకింది కాసిం సార్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏం చేయబోతున్నారు, ఇటు ప్రిన్సిపాల్గా ఎలా బాధ్యతలు నిర్వర్తించబోతా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మొత్తానికి అంటే ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేము తొలి వెలుగు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది అసలు విజ్ చేయడానికి వస్తున్నారు, వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు, ఇలాంటి పత్రాలను తీసుకొని వస్తూ ఉన్నారు, చాలా వరకు కనబడతా ఉంది. అసలు ప్రిన్సిపల్ అయిన తర్వాత మీకు ముందుగా తొలి వెలుగు తరపున అలాగే మీ విద్యార్థుల తరపున శుభాకాంక్షలు. సార్ ఏమనిపిస్తుంది, ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు, ఎలా ముందుకు పోదలుచుకున్నారు? ఆర్ట్స్ కాలేజ్ అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రధానమైన భాగం. ఆర్ట్స్ కాలేజ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆర్ట్స్ కాలేజ్. అట్లాంటి ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణం అనేది ఒక కళాత్మక ఖండం. ఇది తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో నిర్మాణమైన కళాశాల. ఆనాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మాణం చేశాడు. ఇక్కడ నిర్మాణం కావడానికి ఈ తెలంగాణ ప్రజల కష్టము, వారి చెమట, వారి కన్నీళ్ళు, వారు సృష్టించిన ఉత్పత్తి సంపద, దీని మీద ఖర్చు పెట్టి ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణం చేశారు. అంటే ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణకి ప్రతిబింబము. ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ ప్రజల ఆరాట పోరాటాలకి నిలువెత్తు నిదర్శనము. సేమ్ టైం రెండో పార్శ్వం ఆర్ట్స్ కాలేజ్ అంటే జ్ఞానానికి నిలయము. ఆర్ట్స్ అంటేనే కళలు అని అర్థం. ఈ ఆర్ట్స్ కాలేజ్లో కళలకు సంబంధించిన కళ అంటే కళలను బోధించేది, కళ అంటే సాహిత్యము, సాహిత్యం అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతము, ఇస్లామిక్ స్టడీసు, ఫిలాసఫీ, ఇట్లాంటి అన్ని లింగ్విస్టిక్స్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. వీటితో పాటు చరిత్ర, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్సు, ఈ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఇందులో భాగమై ఉంటాయి. సైన్స్ అండ్ సైన్సెస్కు వేరే కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది, కానీ ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, దీని పేరు ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్. అంటే కళలకు సంబంధించి సామాజిక శాస్త్రాలకు సంబంధించిన కాలేజ్ కనుక ఇక్కడ నిరంతరం జ్ఞానానికి సంబంధించిన వికాసం జరుగుతూ ఉంటుంది, మేధో సంపత్తికి సంబంధించిన రాపిడి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ఆర్ట్స్ కాలేజ్ 1921లో మొదటి ప్రిన్సిపాల్ ఉన్నారు ఈ కాలేజ్కి. 1921 అంటే 103 సంవత్సరాలు ఈ కాలేజ్ ఉన్న ప్రిన్సిపాల్లను లెక్కలోకి తీసుకుంటే, ఈ మొత్తం క్రమం చూస్తే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఎందరో మేధావులు తయారయ్యారు. ఇవాళ సమాజాన్ని మార్చడానికి కావలసిన ఆలోచన విధానాన్ని ఆర్ట్స్ కాలేజ్లో అన్ని డిపార్ట్మెంట్లో చదువుకున్న వాళ్ళు పొందారు. సాహిత్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు పొందారు, ఆయన తెలంగాణ మట్టి బిడ్డ. అదేవిధంగా సిహెచ్ హనుమంతరావు గారు ఎకనామిక్స్లో ఉన్నతమైన శిఖరాలకు ఎదిగి ప్లానింగ్ కమిషన్కు సంబంధించి అందులో బోర్డు మెంబర్గా, ప్రధానమంత్రికే ఆర్థిక సలహాదారులుగా పనిచేశారు. జైపాల్ రెడ్డి గారు ఇక్కడ లా కాలేజీలో చదువుకొని యూనివర్సిటీకి సంబంధించి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆయన అనేక ఉపన్యాసాలు ఇచ్చి ఉత్తమ పార్లమెంటరియన్గా, అద్భుతమైన ఉపన్యాసకుడుగా మనం చూసాం. ఇట్లా ఎందరి పేర్లైనా చెప్పొచ్చు. ఆర్ట్స్ కాలేజ్ వరవర్రావు గారు ఈ ఆర్ట్స్ కాలేజ్ తెలుగు డిపార్ట్మెంట్లో చదువుకొని విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు. ఇంతమంది ఇంత మేధో వికాసం సాహిత్యంలో, అర్థశాస్త్రంలో, చరిత్రలో, పౌరశాస్త్రంలో, ఫిలాసఫీ సిద్ధాంతంలో ఫిలాసఫీలు మారోజు వీరన్న లాంటి వాళ్ళు ఇక్కడే చదువుకొని ఉద్యమాలు నిర్మాణం చేశారు. అట్లాంటి ఆర్ట్స్ కాలేజ్ ఒకవైపు పోరాటం, ఉద్యమం, మరోవైపు అధ్యయనం, ఈ రెండు సమపాలలు ఆర్ట్స్ కాలేజీలో నడిచాయి ఇన్నేళ్ళు. కనుక
ఒక ప్రిన్సిపాల్గా నేను ఈ ఆర్ట్స్ కాలేజ్కి బాధ్యత తీసుకున్నా. అట్టడుగు సమాజము నుంచి, సమూహం నుంచి, ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఒక పూరి గుడిసెలో పుట్టి ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. నేను ఇంత దూరం ప్రయాణం చేయడానికి నా వెనుక శ్రీశ్రీ గారు అన్నట్లు కనిపించని శక్తులు ఏవో నడిపిస్తే నడిచిన మనుషులం అని శ్రీశ్రీ అన్నట్లు ఎందరో కనిపించని మనుషులు నాకు వివిధ సందర్భాల్లో సహాయంగా సహకారంగా ఉంటే ఇంత దూరం రాగలిగాను, వచ్చాను. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీకి వచ్చి చదువుకోవటమే ఒక అపురూపంగా భావించే సమాజం ఉన్న చోట ఈ ఆర్ట్స్ కాలేజీలో చదువుకొని ఇక్కడ ప్రొఫెసర్నై ఈ ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ కావటం అనేది నాకు లభించిన అరుదైన అవకాశం. ఒకనొక సందర్భంలో ఇదే ఆర్ట్స్ కాలేజీలో మీరు తెలుగుకు సంబంధించినటువంటి హెచ్ఓడిగా ఇక్కడ కొనసాగుతూ ఇక్కడ ముందట ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, తర్వాత ఇక్కడ బోధనేతర వారికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా మౌలిక వసతులను కల్పించాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ స్టేజ్లోకి వచ్చారు. మీరు ప్రభుత్వం పైన ఎలాంటి ప్రెజర్ పెట్టబోతా ఉన్నారు ప్రధానంగా? నేను ఇక్కడ ప్రిన్సిపాల్ కావటం అనేది ఒక ఉద్యోగిగా, అంటే ఒక ప్రొఫెసర్గా రోజు పాఠం చెప్తాను. 9 గంటలకు నా క్లాస్ మొదలవుతుంది ఆర్ట్స్ కాలేజీలో. పాఠం చెప్తాను, రోజు జరిగేది అది. ఇప్పుడు అదనంగా అడ్మినిస్ట్రేటివ్ దాంట్లోకి వచ్చాను. అక్కడ పాఠం చెప్పి ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఏం కోరుకుంటా నేను? మా ప్రొఫెసర్లందరూ కూడా 9 గంటల నుంచి 1 గంట వరకు పిల్లలకి పాఠాలు చెప్పాలని కోరుకుంటా నేను. అదే జరుగుతుంది. పిల్లల్ని కూడా ఏం కోరుకుంటా? క్లాస్కి రమ్మని కోరుకుంటా. ఎప్పుడైనా సరే క్లాస్కి వచ్చి పాఠం విన్నప్పుడే జ్ఞానం వస్తుంది. ఒక ఉపాధ్యాయుడి లేదా ఒక ప్రొఫెసర్ ముఖత పాఠం విన్నప్పుడే జ్ఞానం వికసిస్తుంది. అప్పుడే విద్యార్థులు జ్ఞానాన్ని పెంచుకొని సమాజాన్ని అర్థం చేసుకొని సమస్యని అర్థం చేసుకొని శాస్త్రీయ పరిష్కారాలని కనుగొనడానికి ఒక ఉద్యమంలోకి వెళ్తారు, ఒక ఉద్యోగంలోకి వెళ్తారు. కనుక పాఠం వినకుండా జ్ఞానం రాదు, పాఠం వినకుండా సమాజం అర్థం కాదు. కేవలం సర్టిఫికెట్లు రావచ్చు, మార్కులు రావచ్చు, కానీ నాలెడ్జ్ రాదు. ఒక టీచర్ ఎన్నో పుస్తకాలు చదివి మీకు పాఠం చెప్తారు. కనుక ఆ నాలెడ్జ్ పొందడానికి మీరు రోజు క్లాస్కు రమ్మని ఇప్పుడు నేను ఇక్కడ కుర్చీ మీద కూర్చొని విద్యార్థులకు అప్పీల్ చేస్తున్నా. అదేవిధంగా ప్రొఫెసర్లు కూడా రోజు వచ్చి క్రమం తప్పకుండా పాఠాలు చెప్పాలని ప్రొఫెసర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 2 పనులు చేస్తూ నేను ఒక పౌరుని కదా సమాజంలో, నేను ఒక ఆచార్యుడిగా పాఠం చెప్తా ప్రొఫెసర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా ప్రిన్సిపాల్గా ఇక్కడ కూర్చొని మా మిగతా వాళ్ళతోనే పాఠం చెప్పిస్తా. నేను ఒక పౌరుణ్ణి భారతదేశంలో, పౌరుని గనక నాకు ఈ భారత రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. ఈ ప్రాథమిక హక్కులు ఏం చెప్తాయి? పౌరుడిగా నీవు ఈ సమాజానికి సేవ చేయి, పౌరుడిగా వాక్ స్వతంత్రాన్ని ఉపయోగించుకో, పౌరుడిగా ఈ ప్రభుత్వం సరిగ్గా నడవడానికి ప్రజల నుంచి ప్రజల గొంతును వినిపించు అని నాకు రాజ్యాంగం చెప్పింది. ఆ ప్రకారంగా గతంలో ఏ విధంగానైతే ప్రజల వైపు నిలబడి మా విద్యార్థుల వైపు నిలబడి ప్రభుత్వాన్ని అడిగానో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో అడుగుతా, ఏమీ తేడా ఉండదు. కనుక ఎందుకోసం అడుగుతా అంటే మా విద్యార్థుల కోసం అడుగుతా. ఆ రోజు నేను ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేశాను. ఓపెన్ బయట బ్లాక్ బోర్డు పెట్టి పాఠం చెప్పాను. మా పిల్లల్ని బయట కూర్చోబెట్టి పాఠం చెప్పాను. ఇది ఒక నిరసన రూపంగా పాఠం చెప్పాను. ఏమని? ఉస్మానియా యూనివర్సిటీలో 1268 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయమని ప్రభుత్వానికి విన్నపం చేస్తూ నా నిరసనని వ్యక్తం చేసిన. క్లాసులు ఎగ్గొట్టి నేను నిరసన వ్యక్తం చేయలే, క్లాసు చెబుతూ నిరసనని వ్యక్తం చేసిన. అట్లా నేను నిరసనను వ్యక్తం చేస్తే ఆనాడున్న ప్రభుత్వము, ఆనాడున్న వీసీ, ఆనాడున్న ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాడున్న వీసీ ప్రొఫెసర్ రవీందర్ గారు, ఆనాడున్న రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు నా మీద 2 కేసులు పెట్టారు. 2 కేసులు పెడితే ఇప్పుడు నేను కోర్టుకు వాయిదాలకు తిరుగుతున్నా. 15 రోజులకు ఒక కేసు చొప్పున వాయిదాలకు నాంపల్లి కోర్టుకు తిరుగుతున్నా. ఏం తప్పు చేశాను నేను? మా పిల్లలకి యూనివర్సిటీలో మంచి పాఠాలు చెప్పాలంటే ప్రొఫెసర్లు ఉండాలి, ఖాళీలను భర్తీ చేయమని అడిగాను. వాళ్ళు ప్రొఫెసర్లే కేసు పెట్టిన వాళ్ళు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు నా విన. లక్ష్మీనారాయణ రిజిస్టర్, మరి రిజిస్టర్ అయిన లక్ష్మీనారాయణ కూడా ప్రొఫెసరే కదా. ఆయన సీటు చూసుకున్నాడు, ఆయన సీటు మీద కూర్చున్నాడు, నా విన కేసు పెట్టాడు. కనుక ఆనాడైనా ఈనాడైనా ఒక పౌరుడిగా నా స్వేచ్ఛ నాకుంటుంది, నా బాధ్యత నాకుంటుంది. ఖచ్చితంగా ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా. మొన్న లాస్ట్ మంత్ మా దగ్గర జీతం తీసుకున్న ప్రొఫెసర్లు
354, 1268 మంది ఉండవలసిన చోట 354 మంది జీతం తీసుకున్నారు. అంటే ఇంకా 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్థం. ఇక్కడ 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కనుక రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు నోటిఫికేషన్ ఇవ్వండి. వీసీలను ఇచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 107 సంవత్సరాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి ఒక దళితుడిని ఇచ్చినందుకు చాలా సంతోషం నాకు. ఒక దళితుడిని ఈ యూనివర్సిటీకి ఉత్తమమైన ఒక ప్రొఫెసర్ని వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు సంతోషం. సేమ్ టైం వీళ్ళందరూ పనిచేయాలంటే వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు ఇవ్వాలని నేను అడుగుతున్నా. మీ మీడియా తరపున కూడా గతంలో కూడా అడిగాను. 1000 కోట్ల నిధులు ఎందుకు కావాలంటున్నానంటే 1000 కోట్ల నిధులు ఇస్తే ఈ యూనివర్సిటీలో ఉన్న మౌలిక వసతులు పెరుగుతాయి. ఒక్కొక్క విద్యార్థిని మనం హాస్టల్లో పెట్టాలంటే ఒక విద్యార్థి 2, 3 ఉండగలిగిన కెపాసిటీ ఉంది రూములు. కానీ 6 మందిని పెడుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే పాపం పిల్లలు వస్తున్నారు యూనివర్సిటీకి చదువుకోవడానికి. వాళ్ళకి మనం హాస్టల్ ఇవ్వలేకపోతే పేద పిల్లలు కనుక చదువుకోలేరు. వాళ్ళకి చదువు ఇవ్వాలంటే ఏదో విధంగా వాళ్ళని కల్పించాలి. కనుక 3 ఉండవలసిన చోట 6 మందిని ఉంచుతున్నాం. మరి 6 మంది ఉంటే బాత్రూమ్ అయితే పెరగదు కదా. రూమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటారు. బాత్రూమ్ పెరగదు, వాటర్ ట్యాంక్ పెరగదు, ట్యాప్ పెరగదు, అవి అంతే ఉంటాయి. కనుక పిల్లలు లైన్ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఒక 1000 కోట్లు ఇస్తే ఒక 10 అమ్మాయిల హాస్టళ్ళు కడతాం, ఒక 10 అబ్బాయిల హాస్టళ్ళు కడతాం. అప్పుడు రూమ్కు 3 చొప్పున ఉంటారు. ల్యాబులు డెవలప్ చేస్తాం, రీసెర్చ్ డెవలప్ చేస్తాం, ప్రత్యేకంగా కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం. దానితో పాటు ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా పిహెచ్డి చేసే విద్యార్థులకి ఫెలోషిప్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి గారు విద్యారంగం మీద ఆలోచించి వారు విద్యా కమిషన్ కూడా వేశారు. కనుక ఒక 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీ కోసం కేటాయించమని నేను కోరుకుంటున్నా. రెండవది ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయమని కోరుకుంటున్నా. ఈ 2 పనులు చేస్తే చాలు, మేము ఉస్మానియా యూనివర్సిటీలో అద్భుతాలు సృష్టిస్తాం. నేను హామీ ఇస్తున్నా. కొత్తగా ఇప్పుడు ఉన్నత విద్యా మండలిని కూడా బాలకృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పురుషోత్తం నిజాం కాలేజీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ని దానికి వైస్ చైర్మన్గా కూడా నిర్మించినటువంటి పరిస్థితి. మొత్తానికి 7 వీసీలకు సంబంధించి అలాగే ఇటు ఉన్నత విద్యా మండలికి సంబంధించి మార్పులు జరిగాయి. ఇప్పుడు ప్రిన్సిపల్గా మీరు మార్పు జరిగింది. ఈ మార్పులన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు? తెలంగాణలో నూతన ఒరవడి విద్యలో రాబోతుంది అనుకోవచ్చా? అయితే నేను వ్యక్తులు మారినంత మాత్రాన మార్పులు జరుగుతాయని అయితే అనుకోను. నేను ముందు మనం మాట్లాడుకున్నట్లు వీసీ గారు వచ్చారు, మార్పు జరిగింది. వీసీ గారు పనిచేయాలంటే ఏముండాలి? డబ్బులు ఉండాలి. పాఠాలు చెప్పించాలంటే ఎవరు ఉండాలి? పంతులు ఉండాలి. కనుక ఈ 2 ప్రభుత్వం ఇవ్వకుండా వీసీని ఇస్తే ప్రయోజనం ఉండదు. కనుక వెంటనే ఇప్పుడు ఇచ్చిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా పనిచేయాలంటే వేగంగా పనిచేయాలి. వేగంగా పనిచేయాలంటే విద్యారంగం మీద నిజంగా దృష్టి పెట్టి, ఎట్లయితే మీరు రకరకాల రంగాల మీద ఇప్పుడు మూసీకి సంబంధించినటువంటి రంగం ఏదైతే ఉందో అక్కడ మూసీ ఆక్రమణకు గురైంది. మూసీ నది ఎప్పటికీ ప్రవహిస్తూ ఉండాలి, మంచినీళ్ళు ప్రవహించాలి, వాతావరణం బాగుండాలి, కాలుష్యం పోవాలని ఆయన భావిస్తున్నాడు కదా. అదేవిధంగా పౌర సమాజము లేదా తెలంగాణ సమాజము మంచిగా ఉండాలంటే, విజ్ఞానవంతంగా ఉండాలంటే, చైతన్యవంతంగా ఉండాలంటే, కొత్త విషయాలను సృష్టించాలంటే ఏం రావాలి? విశ్వవిద్యాలయాలు బాగుపడాలి. విశ్వవిద్యాలయాలు బాగుపడాలంటే మీరు వెంటనే 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వండి. మీ ప్రభుత్వం 1000 కోట్లు పెద్ద విషయం కాదు. లక్షల కోట్ల బడ్జెట్లో ఒక 1000 కోట్లు విద్యారంగానికి కేటాయిస్తే ఓయూ పునర్వైభవాన్ని తీసుకొస్తాం. మీరు ఖాళీ ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయండి. చేస్తేనే మనుషుల్ని మార్చినటువంటి దానికి సార్థకత ఉంటుంది. ఈ కాలేజీ నుంచి చాలామంది దాదాపు వేలల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో తిరుగుతూ ఉన్నారు. దాదాపు 120 దేశాలలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదనేటువంటి మాట చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ఓల్డ్ స్టూడెంట్కి మీరు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ఏదైనా అప్పీల్ చేయదలుచుకున్నారా? ఖచ్చితంగా నేచురల్గా ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో అల్యూమిని అంటే పూర్వ విద్యార్థులు ఆయా సంస్థలని ప్రభుత్వాలు పట్టించుకొనకపోతే అల్యూమిని పట్టించుకొని కొన్ని కాపాడుతూ ఉన్నారు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఆ స్కూల్కు బిల్డింగ్లు కట్టి ఇవ్వటము, డిగ్రీ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆ డిగ్రీ కాలేజ్కు బిల్డింగ్లు కట్టి ఇవ్వడం, లేదంటే డబ్బులు ఇవ్వటం చేస్తున్నారు. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు, వ్యాపారస్తులుగా మారారు, రాజకీయ నాయకులు అయ్యారు, తర్వాత మేధావులుగా మారారు, సైంటిస్టులు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు, అన్ని రంగాల్లో ఉన్నారు. వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఫారిన్లో కూడా. కనుక వాళ్ళందరికీ నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఆర్ట్స్ కాలేజ్ని
మనం కాపాడుకోవడానికి, ఎందుకంటే ఇది మన తాత ముత్తాతల శ్రమ ఫలితం. ఇది ఒక కళాఖండం, ప్రపంచంలోని ఒక కళాఖండం. ఈ కళాఖండాన్ని కాపాడుకోవడానికి మీ వంతుగా మీరు కూడా ముందుకొచ్చి అల్యూమినీ ఫండ్ పేరు మీద ఈ సంస్థని నిలబెట్టడానికి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్ట్స్ కాలేజ్ అనే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ అనేది టాప్ 10లో ఉండేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకనొక టైంలో. ఇప్పుడు టాప్ 100లో కూడా కనబడిన పరిస్థితి వచ్చింది. ఈ ఆర్ట్స్ కాలేజీ తరపు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్లో మీ బాధ్యత ఎలా ఉండబోతుంది? నేచురల్గా ర్యాంకింగ్ ఎట్లా ఇస్తారంటే మీ స్టూడెంట్ రేషియో, టీచర్ల రేషియో ఎంత ఉందని చూస్తారు. 20 మందికి ఒక టీచర్ ఉండాలని ఉంటుంది. వాళ్ళు అదొక పాయింట్ ఉంటే దానికి 20 మార్కులు 30 మార్కులు పెట్టుకుంటారు. మా దగ్గర పరిస్థితి చూస్తే ఏముంది, 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కనుక అక్కడ 0 పడుతుంది. నెక్స్ట్, మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి, హాస్టల్లో ఎంతమంది పిల్లలు, ఎన్ని రూములు ఉన్నాయి, హాస్టల్లో ఉన్నటువంటి ఒక డబల్ అంటే 100 మందికి ఇవ్వగలిగే చోట 200 మంది 300 మంది పెడుతున్నాం, ఆడ 0 వస్తుంది. తర్వాత మీరు కొత్త ఇన్నోవేషన్స్ ఏం ప్రవేశపెడుతున్నారు అని అడుగుతాడు ర్యాంకింగ్లో. కొత్త ఇన్నోవేషన్ చేయాలంటే గవర్నమెంట్ ల్యాబులను డెవలప్ చేయాలి. ల్యాబులు డెవలప్ చేస్తేనే ప్రొఫెసర్లు ప్రయోగాలు చేస్తారు. రీసెర్చ్ గ్రాంట్ ఇవ్వాలి, గ్రాంట్ ఇస్తేనే ప్రయోగాలు చేస్తారు, ప్రయోగాలు చేస్తేనే కొత్త ఇన్నోవేషన్ వస్తుంది. ఇన్నోవేషన్ రాని చోట అక్కడ కూడా 0 వస్తుంది. కనుక ఆ విధంగా ఏమవుతుందో పడిపోతుంది. అందుకే మళ్ళీ ర్యాంకింగ్ ముందుకు తీసుకురావడం పెద్ద సమస్య కాదు. మా దగ్గర ఇప్పటికి కూడా ఇప్పుడున్న 354 మందిలో చాలా జమ్స్ అయిన ప్రొఫెసర్లు ఉన్నారు. ఆర్ట్స్లో, సోషల్ సైన్స్లో, సైన్స్లో, ఇంజనీరింగ్లో, లాలో, ఎడ్యుకేషన్లో, అన్ని డిపార్ట్మెంట్లో మంచిగా రీసెర్చ్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయాలి, అంటే ఫండింగ్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఒక 5 మందో 2 3 రీసెర్చ్ స్కాలర్స్ని పెట్టుకొని ఆ రీసెర్చ్ స్కాలర్స్కి కొంత జీతం ఇచ్చి వాళ్ళ చేత ప్రయోగం చేయిస్తే ఆ ప్రయోగాల ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు రాబట్టే నాలెడ్జ్ ఉంది, కానీ ఆ ఫలితాలను తీసుకురావడానికి కావలసిన పునాది ఇక్కడ లేదు. అట్లా వచ్చినట్లయితే మన ర్యాంకింగ్ కూడా మళ్ళీ పెరుగుతుంది, ఖచ్చితంగా మళ్ళీ టాప్ 10లోకి వస్తుందనే ఒక ఆశాభావం ఉన్నది. దానికోసం ప్రయత్నం చేస్తాం మేము అందరం కూడా. నేను ఇవాళ ఆర్ట్స్ కాలేజీలో కూడా కోరుకుంటున్నది ఏమిటంటే, ఇక్కడ వస్తున్న పిల్లలందరూ కూడా ఫస్ట్ జనరేషన్ పిల్లలు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే చదువుకుందాం అనుకునే పిల్లలు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే చదువుకుందాం అనుకునే పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడం మా బాధ్యత. ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కిన ప్రతి ఒక్కరూ ఈ ఆర్ట్స్ కాలేజీ జ్ఞాపకాలతో బయటికి వెళ్ళాలి. ఈ ఆర్ట్స్ కాలేజీలో విన్న పాఠాలతో జ్ఞాన సముచ్చయంతో బయటికి వెళ్ళాలంటే పాఠం చెప్పాలి, పిల్లలు రావాలి. కనుక వాళ్ళని ఉత్తమ పౌరులుగా, ఉత్తమ విద్యార్థులుగా భవిష్యత్తులో ఇక్కడి నుంచే లెక్చరర్లు, ఇక్కడి నుంచే టీచర్లు అవుతారు. వాళ్ళని ఒక ఉత్తమమైన టీచర్లుగా తీర్చిదిద్దే బాధ్యత మా అందరి మీద ఉన్నది. ఆ ప్రయత్నం అంతా మేము ఖచ్చితంగా చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.